రైల్వే అనేక దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా రారాజుగా వెలుగుతున్న ఏకైక రవాణా మార్గం రైల్వే మార్గం. ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడానికే కాకుండా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సరుకు రవాణాలో కీలకంగా మారింది రైల్వే వ్యవస్థ. అయితే రైల్వే మార్గాల్లో అనేక దేశాలు వాటి అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలను చేపట్టాయి. మన దేశంలో అయితే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు నలువైపులా వేల కిలోమీటర్ల మేర విస్తరించింది రైల్వే వ్యవస్థ. అయితే మీకు తెలుసా, అత్యంత దూర ప్రయాణం కొనసాగించే రైలు మార్గం ఏదని? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 13 దేశాలను కలుపుతూ ప్రయాణిస్తోంది ఒక రైలు. మరి ఇంతకీ ఆ రైలు ఏది? ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రయాణిస్తుందో? ప్రపంచ రైల్వే వ్యవస్థలో బోలెడు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇలాంటి ఒక స్పెషల్ ట్రైన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత దూరం ప్రయాణిస్తుంది. ఏకంగా 13 దేశాలను కలుపుతూ ప్రయాణిస్తోంది. ఈ ప్రత్యేక రైలు పోర్చుగల్లోని లాగోస్ నుంచి సింగపూర్ వరకు ప్రయాణిస్తోంది. సుమారు 18,755 కిలోమీటర్ల జర్నీ చేస్తుంది. ఈ ప్రయాణం 21 రోజుల పాటు కొనసాగుతోంది. విభిన్న దేశాలు, విభిన్న సంస్కృతులు, వేష భాషలు కలిగిన జనాలు ఈ రైల్లో ప్రయాణిస్తున్నారు. ఈ రైలు ప్రయాణం పోర్చుగల్లోని అత్యంత అందమైన లాగోస్ సిటీ నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి స్పెయిన్, రష్యా, చైనా, వియత్నాం, థాయిలాండ్ మీదుగా సింగపూర్కు చేరుకుంటుంది. ఈ రైలు ప్యారిస్, మాస్కో, బీజింగ్, బ్యాంకాక్ లాంటి ముఖ్య నగరాలను కలుపుతూ వెళ్తోంది. ఇందులో 11 రూట్ స్టాప్లు ఉన్నాయి. ఈ ప్రయాణం ఒక్కసారి మొదలైతే 3 వారాల పాటు కొనసాగుతోంది. ఈ రైల్లో టికెట్ ధర సుమారు $1,350 ఉంటుంది. అంటే భారత కరెన్సీలు దాదాపు $1,13,988. అమ్మో అనిపించినప్పటికీ విమాన ఛార్జీలతో పోల్చితే చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. ఈ ప్రయాణానికి సంబంధించి సరైన ప్లాన్ ముందుగానే రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ప్రయాణికులకు డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. బెర్త్ సెలెక్షన్స్ కూడా చాలా పోటీ ఉంటుంది. ఈ రైలు ప్రయాణాన్ని ఏ ఒక్క చిన్న దేశం ప్రత్యేకంగా నిర్వహించదు. పలు దేశాలు కలిపి సంయుక్తంగా నడిపిస్తాయి. లావోస్, చైనా మధ్య ఇటీవల ప్రారంభించబడిన రైల్వే లైన్ను యూరప్, ఆసియాకు అనుసంధానించడంతో కీలక పాత్ర పోషించింది. లావోస్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పోర్చుగల్ నుంచి సింగపూర్ ఎలాంటి ఇబ్బందులు లేని ప్రయాణాన్ని అందించడంలో ఈ లైన్ సహాయపడుతుంది. గతంలో పోర్చుగల్ నుంచి సింగపూర్ వరకు రైలు ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవి. ఒకే లైన్ ఉండేది కాదు. కానీ చైనాలో కున్మింగ్, లావోస్ రాజధాని వియంటియానకు ఒక కొత్త రైల్వే మార్గాన్ని నిర్మించారు. ఈ లైన్కు పోర్చుగల్, సింగపూర్ రూట్ను లింక్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద రైల్వే లైన్గా గుర్తింపు తెచ్చుకుంది. దీనికంటే ముందు లండన్ నుంచి సింగపూర్ వరకు ఉన్న రైల్వే లైన్ అతిపెద్ద రైల్వే లైన్గా కొనసాగేది. ఇప్పుడు ఆ రికార్డును కొత్త రైల్వే లైన్ బద్దలు కొడుతోంది. దీంతో ఎంతో మంది పర్యాటకులు ఈ రైలు ద్వారా ప్రపంచ యాత్ర చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రైలు పూర్తి స్థాయి ఆక్యుపెన్సీతో నడుస్తోంది.